చిట్టలాగా డైరీ వేసుకొని రాస్తా ఉంది అనుకుంటున్నారా? దానికి ఒక కారణం ఉంది. ప్రతిరోజు మీరందరూ చేసే పనేనండి. అలా అనుకుంటే ప్రతిరోజు మనం ఇప్పటి నుంచి కాదు, మనం ఎప్పుడు హాస్టల్ లైఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనం చేస్తూ ఉండే పనే డబ్బులు మిగిల్చుకోవడం. డబ్బులు మిగిల్చుకోవడం ఏంటి అనే కదా. అదేంటంటే అందరం సంక్రాంతికి షాపింగ్ చేస్తాం కదా, అలానే నేను కూడా చేశాను. కానీ అక్కడ కొన్ని ట్విస్టులు జరిగాయి. దానికోసమే ఇప్పుడు ఈ బడ్జెట్ లెక్కలు. అవి ఏంటంటే యాక్చువల్లీ సంక్రాంతికి 2 days ముందే వచ్చాడండి మా ఆయన ఇక్కడ నుంచి ఆంధ్రాకి. అప్పుడు ఏం జరిగింది, కరెక్ట్గా షాపింగ్కి సండే ఒక్కరోజే ఉంది. ఆ నెక్స్ట్ డే భోగి రోజు షాపింగ్కి ఏం బాగుంటుంది అనేసి సండే వెళ్ళాము. సంక్రాంతికి షాప్స్ ఉండవేమో నాన్న అంటే, అలా ఏం కాదమ్మా, సంక్రాంతి ముందు వచ్చింది సండే కదా, ఎక్కువ షాపింగ్ చేస్తారు అందరూ, షాపులన్నీ తీసే ఉంటాయిలే, పర్లేదు వెళ్దాం పదా అన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే మా ఊరికి దగ్గరలో ఉండే టౌన్ నర్సరావుపేటలో షాపింగ్ చేయమంటే గుంటూరులో బాగుంటాయి అనేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్కి తీసుకెళ్ళాను వీళ్ళందరినీ. లంచ్ టైం అవుతున్నా అక్కడికి వెళ్ళి షాపింగ్కి లేట్ అయిపోద్ది, అన్ని షాపులు తిరిగి చూసుకోవాలి కదా అనేసి లంచ్ కూడా చేయనీయకుండా తీసుకెళ్ళానండి. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది 60% షాపులు క్లోజ్ చేసే ఉన్నారు. అప్పుడు మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి. నువ్వు కొనే 2 నైటీలకి 4 డ్రెస్లకి మీ ఊరు నుంచి గుంటూరుకి 70 kilometers కార్లో తీసుకొచ్చావు, పెట్రోల్ డబ్బులు ఎవరిస్తారు, నువ్వు ఇస్తావా మీ నాన్న ఇస్తాడా అన్నట్టుందా అయింది. ఆ ఎక్స్ప్రెషన్ని కవర్ చేయడానికి అదేం కాదండి, మనకి అక్కడ 1000 రూపాయలకి దొరికే వస్తువులు ఇక్కడ 500, 600కే దొరుకుతాయండి, పర్లేదు కొన్ని షాపులు తీసే ఉన్నాయి కదా వాటిల్లో చూద్దాం పదండి అనేసి మా ఆయన్ని తీసుకెళ్ళాను. షాప్లోకి వెళ్ళే వరకు ఉన్న ఐడియా ఏంటి, ఒక 3-4 డ్రెస్సెస్ తీసుకుందాము, ఒక 2 శారీలు తీసుకుందాము అనే ఉందండి. అదే బడ్జెట్ కూడా. కానీ షాప్లోకి వెళ్ళాక మనం ఊరుకుంటామా, రకానికి ఒక శారీ, మోడల్కి ఒక డ్రెస్ తీసి పక్కన పెట్టుకున్నాం. మా నాన్న మా ఆయన ఇద్దరు కూడా రెప్ప వేయకుండా నన్ను చూస్తూ ఉన్నారు. ఏంటమ్మా బట్టల వ్యాపారం ఏమన్నా పెడుతున్నావా, లేకపోతే మీ తెలంగాణకి తీసుకొని వెళ్ళి అక్కడేమన్నా ఈ డ్రెస్సుల్ని చీరల్ని అక్కడేమన్నా సెకండ్ హ్యాండ్లో అమ్మాలనుకుంటున్నావా ఏంటి అన్నట్లు చూస్తున్నారు నన్ను. అన్ని తీసుకున్నానా అని నా చుట్టూ చూసుకొని ఎన్ని తీసుకున్నానో లెక్క పెట్టుకున్నా కానీ తెలియలేదు. ఏంటి ఎక్కువ తీసుకున్నానన్న ఫీలింగ్ నాకు ఉందనుకుంటున్నారా? లేదు, షాప్లో ఇంకా కొన్ని మోడల్ శారీస్ డ్రెస్సెస్ తీయలేదని బాధ కలిగింది. మళ్ళా ఏ మోడల్ తీసాను ఏ మోడల్ తీయలేదు అని చెక్ చేసుకొని ఫోటోలు తీసుకొని అన్నీ కూడా మోడల్కి ఒకటి తీసుకొని పక్కన పెట్టుకొని బిల్ కౌంటర్కి వెళ్ళాను. షాప్ ఓనరు కూల్ డ్రింక్ తెప్పించి మరి మా ముగ్గురికి ఇచ్చి నేను తాగను అంటే నా కోసం ఫ్రూట్ జ్యూస్ చెప్పించి మరి బిల్ వేస్తా ఉన్నాడు అన్నిటికీ ఆనందంగా. అన్నీ అయిపోయాక వెనక్కి తిరిగి చూసుకున్నాను మా నాన్న వైపు మా ఆయన వైపు, బిల్ ఎవరు కట్టాలా అన్నట్టు. అదేంటో అప్పటి వరకు నా వెనక ఉన్న మా నాన్న మా ఆయన, నా పక్కనే ఉన్న నా కూతురు ఎవరూ లేరు బిల్లు కట్టే టయానికి. ఎక్కడికి వెళ్ళారు అని నేను గబగబా ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే పార్కింగ్ లో ఉన్న కార్లకి ఫైన్లు వేస్తున్నారు, అందుకని కార్ ప్లేస్ మార్చడానికి వచ్చాము, ఓ 5000 పంపిస్తాము, ఆ బిల్ కట్టేసి నువ్వు వచ్చేయమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేశారు. అప్పటి వరకు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి చాలా రెస్పెక్టెడ్గా మాట్లాడిన షాప్ ఓనరు తేడాగా చూడడం స్టార్ట్ చేశాడు. అమ్మో ఇదేదో తేడాగా ఉంది అనుకునేసి మొత్తం మళ్ళా రీచెక్ చేసుకొని బిల్ ఎంత అయిందా అని చూస్తే 13,000 అయ్యింది. వాళ్ళు ఇచ్చింది 5,000. ఈ 7,000ని బ్యాలెన్స్ ఎలా చెయ్యాలా అనుకుంటూ చూసుకొని నా ఫోను పర్సు వెతకడం స్టార్ట్ చేశా. అది కాదమ్మా, 13,000లోంచి 5,000 పోతే మిగతాది 8,000 కదా, 7,000 అంటావేంటి? ఇంత షాపింగ్ చేశాక ఆ 1000 రూపాయలైనా డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది సార్, 5 + 7 12 వేసుకోండి అని అడ్జస్ట్ చేసి 12,000కి ఫైనల్ చేసి 7,000 నెక్స్ట్ మంత్లో పంపిస్తానండి అని చెప్పి వచ్చాను. ఎందుకోసం అంటే ఆ షాప్ రెగ్యులర్గా నేను వెళ్ళే షాపే, సో నో ప్రాబ్లం. అందుకనే ఆ బ్యాలెన్స్ 7,000 ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల బడ్జెట్లో కవర్ చేయాలి. అందుకోసమే ఈ లెక్కలు. అందుకనే ఫిబ్రవరి మంత్ ఖర్చుల బ్యాలెన్స్ షీట్ రెడీ చేసేసా. అనుమానం రాకుండా దేనిలోనూ ఎక్కువ అమౌంట్ తీసుకోకుండా ఇంటి రెంట్ కాడ నుంచి రెంటు, కరెంటు, వాటరు, పేపరు, మిల్క్, పని మనిషి, స్కూల్ ఫీజు, సరుకులు, వెజిటేబుల్స్
ఫ్రూట్స్, ఇలా అన్నిట్లో వాటి ఖర్చులకి తగ్గట్టు మనం కొంచెం మిగిల్చుకుంటూ లెక్క రాసి ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, నాకు కావాల్సిన అమౌంట్ అయితే కవర్ అయిపోతుంది. కావాలంటే చూడండి, ఇవి మనం ఖర్చుల కోసం తీసుకునేవి, ఇవి ఖర్చులు. ప్రతి దానిలోనూ దాని బడ్జెట్కి తగ్గట్టు మిగులు ఇది. సో ఫైనల్ నా బ్యాలెన్స్ షీట్ ఎంత, 12,500 నాకు మిగులుతుందనమాట ఈ లెక్కలేస్తే. ఆ తర్వాత నాకు నీడ్ ఎంత, 10,000. కావాల్సింది 7,000 కదా, 10,000 ఏంటి మిగులు అనుకుంటున్నారా? మరి ఆ కొన్న వాటన్నిటికీ రిపేర్ ఖర్చులు, మ్యాచింగ్ ఖర్చులు, స్టిచ్చింగ్ ఖర్చులు ఉంటాయి కదండి. మరి వాటిని ఎవరిని అడగాలి? ఇదే ఫ్లోలో అడిగాను అనుకోండి, ₹1 కూడా ఇవ్వరు. ఎందుకోసం అంటే మొన్ననే కదా అన్ని కొన్నావు, మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసావా అని. అందుకోసమే ఓ క్యాలిక్యులేషన్ చెప్తా. యాక్చువల్ ఇంటి ఖర్చులు 33,000 కదండి. నేను వేసిన ఇంటి ఖర్చులు 45,600. నాకు బ్యాలెన్స్డ్ 12,000 చిల్లర మిగులుతుంది. కానీ నాకు నీడు 10,000. అత్యాశకు పోయి ఎప్పుడు ఎక్కువ మిగిల్చుకోకూడదు. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు కదండి, అసలే మా ఆయన బ్యాంక్ ఎంప్లాయ్. ఈ మాత్రం లెక్కలు బ్యాలెన్స్డ్ ఆయనకి తెలియదు అనుకున్నారా? ఆయనకు కూడా దొరకకుండా ఉండాలంటే ఇలా టాలీ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు కదండి అక్కడక్కడ. సో అలాంటి వాళ్ళ కోసమే ఒక 2-3,000 తక్కువ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన అమౌంట్ మిగిలేలాగా రెడీ చేయాలి పేపర్ అన్నట్టు. మనలో అన్నమాట. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, గుర్తుంచుకోండి. అదేంటంటే ఎప్పుడు కూడా మనము తీసుకునే డబ్బుల్ని మన ఖర్చులకి ఫర్ సపోజ్ ఇంట్లో ఖర్చులకి ఒక 30,000 అవసరం అనుకోండి, ఆ 30,000కి పర్ఫెక్ట్ లెక్క రాసి వాళ్ళకు చూపించాలి. ఆ తర్వాత ఒక అట్లీస్ట్ 2-3,000 కాకపోతే ఒక 1,000 రూపీస్ అయినా సరే తక్కువే తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఖర్చుల్ని అడ్జస్ట్ చేస్తున్నామన్న నమ్మకము ఉంటుంది. ఆ తర్వాత మనము ఇచ్చిన అమౌంట్ అయిపోయిందనేసి ఒక 2-3,000 అడిగినా కూడా ఏమీ అనకుండా మనకి ఇచ్చేస్తారు. అర్థమైంది కదా నా రోజయ్య లెక్కల జాబితా. సో మీరు కూడా ఎలా ట్రై చేస్తున్నారో నాకు మెసేజ్ చేయండి. ఇది మా ఇంటి లెక్కల తాలూకా కిరికిరి. మరి మీ ఇంటిది అన్నట్టు ఈ లెక్కల తాలూకా వీడియోని మీ హస్బెండ్లకి చూపించకండి, కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.